కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు రాములు నాయక్ గారు, అత్యంత నమ్మిన వ్యక్తి రాములు నాయక్ గారు. అలాంటి వ్యక్తి మీరు చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారిని మీడియా సమావేశంలో చూసినప్పుడు ఆయన ఓవరాల్గా ఆయన మాట్లాడే అంశాలు పక్కన పెడితే ఆయన ప్రజెన్స్ కానీ ఆయన చెప్పే విధానము యాక్టివిటీ చూస్తే మాత్రం పర్సనల్గా ఏమనిపించింది? ఇప్పుడు ఆయన గురించి బాగా తెలుసు మాకు. ఈ హరీష్ రావు కేటీఆర్ తోటి అయితలేదు, వీళ్ళ మీద నేను మొత్తం విడిచిపెడితే ఇంకా ఇదవుతుంది, అందు గురించే ఎట్లన్నా నేను బయటికి వచ్చి అప్పుడప్పుడు జనాలకు కల్పించి ఏదో ఒక ఉత్సాహం తీసుకురావాలి కార్యకర్తలకు అనేది నేను అందులో చూసిన. ఆయన ప్రెస్ మీట్లో అంత ఇది అనిపించలేదు నాకు. ఆయన తోలు తీస్తా ఒక్కొక్కరిది. తోలు ఎవరిది తీస్తాడు? ఫస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులను తీయాలి. ఈ గతి రావడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫస్ట్ వాళ్ళ తోలు తీయాలి ఆయన. తర్వాత కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఒక్కొక్కరు తోలు తీస్తే అది తర్వాత సంగతి. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, తోలు తీస్తారా తోలు తీపించుకుంటారా అది తర్వాత సంగతి. తోలు ఎందుకు తీయాలంటే ఈ గతి ఎందుకు పడ్డదంటే మా అటువంటి వాళ్ళని దూరం చేసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితి ఆయనకు వచ్చింది. వీళ్ళ మాటలు నమ్మి తోలు తీయాలంటే ఫస్ట్ వాళ్ళ బిడ్డ తోలు తీయాలి, తర్వాత ఏమో కొడుకు తోలు తీయాలి. బిడ్డ బయటనే ఉంది కదా, ఇక బయటనే ఉంది కానీ ఇవాళ బయట బిడ్డ ఎంత డ్యామేజ్ చేస్తుంది ఆయనకు తెలుస్తుంది కదా, అందరికీ తెలుసు. బిడ్డను కంట్రోల్ చేయలేని తండ్రి వీళ్ళకేం కంట్రోల్ చేస్తాడు? ముందుగా బిడ్డ తోలు తీయాలి, తర్వాత కేటీఆర్ తోలు తీయాలి, తర్వాత హరీష్ రావుది, తర్వాత సంతోష్ రావుది. అప్పుడు పార్టీ సెటరేట్ అవుతుంది. వీళ్ళు ఎవరిని గెలవనియ్యరు, ఎవరిని గెలవకపోతుండే ఇవాళ దగ్గరకు వచ్చి వాళ్ళే ఒక కార్యకర్త లేక ఆయన వస్తే కేటీఆర్ ఒకళ్ళ నూకేయడం, కార్యకర్తను గెలవనీయకపోవడం రకరకాలుగా అది విజువల్లో నేను చూసిన. ఆయనకి ఎవరు సంపరా ఎవరు ఇది చేయరా, పెద్ద అయిందని పలకరిస్తే సంతోషపడతారు. కానీ అటువంటిది గిట్ట ఇంకా వాళ్ళ కనుసంధానంలోనే నడుస్తుండే ఆయన. ఇవాళ ఆయన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల మీద రకరకాలుగా మాట్లాడిండు. ఆ రోజు ఏమన్నాడు? ఈ అంశం తీసుకొచ్చే ముందు ఒక మాట మీరు మాట్లాడారు, మాలాంటి వాళ్ళను దూరం చేసుకోవడం వల్లనే ఈ గతి పట్టిందని. ఎందుకు ఆ పదం మాట్లాడవచ్చు? 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు అంటే ఇంకేం కారణంగా ఓడిపోయే అవకాశం ఉంది, కానీ మీరు ఆ పదాన్ని ప్రస్తావించడం వల్ల ఏం నష్టం జరిగింది ఆయనకు? నష్టం జరగలేదా? నష్టం జరిగింది కదా. మేము కనుక ఉంటే ఆ రోజులలో ఇట్లా జరిగేది కాదు కదా. ఇలా కేటీఆర్ కాళేశ్వరం ఎవరి గురించి చేసిండు? కాళేశ్వరం అవినీతి మొత్తం ఈ కుటుంబ సభ్యుల గురించే ఆయన మీద ఒత్తిడి పెంచిన తర్వాత అది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి తీసుకుండు. ఆ కాళేశ్వరంని పెట్టిన ప్రాజెక్టుకు డబ్బులు ఇటువంటి అన్నీ కంప్లీట్ అయిపోతుండే. 99% కాదు 100%. వేరే పనులు వేరే ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ అయిపోతుండే. మంచి పేరు వస్తుండే, చెడు పేరు రాకపోతుండే. కాళేశ్వరం నేనేమంటున్నా అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు కట్టిండు. అనేక ప్రాజెక్టులు కట్టిండు దేశంలో. ఎక్కడన్నా పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్ట్ కింద 1 ఎకరా భూమి అన్న తీసుకోలే. అసలు అవసరమే లేదు, తీసుకోలేదు. ఈయన కాళేశ్వరం అని కొండపోచమ్మ గట్టి కింద ఫామ్ హౌస్లో 1000 ఎకరాల భూమి కొనుక్కున్నాడు. ఆ దాంతో కాళేశ్వరంలో చేసిన కమిషన్ కానివ్వండి, కాళేశ్వరంలో చేసిన అవినీతి కానివ్వండి, కాళేశ్వరం రీడిజైన్ కానివ్వండి, అక్కడే అవినీతి జరిగింది. అవినీతి జరిగిన తర్వాత ఆయన ఏమన్నాడు? ఇవాళ నేను ఈటల రాజేందర్ తర్వాత చాలా ఇన్నయ్య ఇటువంటి వాళ్ళు అందరం కనుక ఉంటే డెఫినెట్గా మేము జనాల నాడిని చెప్పేటోళ్ళం, టికెట్లు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది చేసేటోళ్ళం, డిస్కస్ అయ్యేది, చర్చ జరిగేది. ఇటువంటిది ఏం లేకుండా ఆయన ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతాడనే ఉద్దేశంతో వాళ్ళ ఇష్టానుసారంగా ఇది చేసిర్రు. ఆ రోజులలో ఎవరిని గెలవకపోవడం, ప్రగతి భవన్కి రానియకపోవడం. 23 వరకు అంటే సెకండ్ టైం ఎలక్షన్ గెలిచిన తర్వాత గడిల పరిపాలన అయిపోయింది. యాక్సెస్ అందరూ కట్ అయిపోయింది. మంత్రులకు వాల్యూ లేదు, ఎమ్మెల్యేలకు లేదు. ఆయన ఎప్పుడన్నా పిలిస్తే పోవాలి తప్ప ఇవాళ మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని ప్రతి ఎమ్మెల్యే కలుస్తాడు.
రోజో 2 రోజుల తర్వాత ఎమ్మెల్యే కలుస్తాడు, నా అటువంటి సాధారణ కార్యకర్త కలుస్తాడు. అది లేకుండానే ఇది చేసిర్రు. అందులో ఏమైందంటే చాలామందికి విరక్తి వచ్చింది. ఇదేం పాలనరా బాబు, ఇది కుటుంబ పాలన, బంగారు తెలంగాణ అనుకుందాం, బేకారు తెలంగాణ, మేము ఎవరికన్నా చెప్పుకోవాలి నియోజకవర్గంలో ప్రజలకు, ఏమని మేము సమాధానం చెప్పగలుగుతాం అనేది వాళ్ళ గిట్ట ఎమ్మెల్యేలకు మంత్రులకు విరక్తి వచ్చింది.